Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today I am going to discuss about very important topic, that is knock knees. So, does your child walking with bent knees? It means that there is some problem. సో యూజువల్గా 2 years వరకు కామన్గా ఉంటాయి ఇవి. ఒకవేళ 2 years వరకు నుంచి 6 years వరకు అబ్జర్వ్ చేయాలి. ఈ 2 to 6 years అనేది అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది. బట్ లెస్ దాన్ 2 years అంటే 2 years బేబీ కూడా సివియర్గా ఉంటే ఇమీడియట్గా వీ నీడ్ టు చెక్ బాడీలో విటమిన్ D3 ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దెన్ 2 నుంచి 6 years దాటిన తర్వాత మోర్ దెన్ 7 years ఉందంటే సంథింగ్ ప్రాబ్లమ్ ఇన్ ద బోన్స్. సో మేము యూజువల్గా వీ చెక్ పేషెంట్ యొక్క లివర్ ఫంక్షన్ టెస్ట్, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ లెవెల్స్, విటమిన్ D3 అండ్ కాల్షియం ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు పేషెంట్కి కరెక్ట్గా విటమిన్స్ కానీ కాల్షియం కానీ వెళ్తుందా లేదో తెలుస్తుంది. ఫస్ట్ దీని సిమ్టమ్స్ ఏంటంటే కాస్మెటిక్, యూజువల్గా మదర్ స్నానం చేస్తున్నప్పుడు ఐడెంటిఫై చేస్తుంది, ఎస్పెషల్లీ వాళ్ళకి బెండ్ నీస్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్ అండ్ పేషెంట్స్ ఫేసింగ్ డిఫికల్టీ వైల్ వాకింగ్, యూ నీడ్ టు మీట్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్. So mild problems ki we give physiotherapy as well as medication like supplements like vitamin D3, B12, calcium. And if it is moderate, then up to 6 years వరకు we give braces. Braces అంటే నీ జాయింట్కి సపోర్ట్ చేస్తూ బెండ్ కాకుండా ఫర్దర్గా బ్రేసెస్ ఇస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ దెన్ వీ డూ కరెక్టివ్ ఆస్టియోటమీ సర్జరీస్ అప్ టు 7 years దాటిన తర్వాత 12 to 15 yearsకి ప్లాన్ చేస్తాం సర్జరీస్. సో సర్జరీస్ అంటే చాలా భయపడాల్సిన అవసరం లేదు. సో బెండ్ అయిన బోన్ని మన హీల్ అయిన దాన్ని కంప్లీట్గా ఒక సైడ్ గ్రోత్ అరెస్ట్ చేయడం కానీ ఒక సైడ్ ఓపెనింగ్ చేయడం కానీ జరుగుతుంది. సో యూజువల్గా ఈ సర్జరీ చేసిన తర్వాత చాలామంది పేషెంట్ సార్ నార్మల్గా నడుస్తారా అంటారు. టుడే ఐ విల్ షో యూ వన్ పేషెంట్ హూ ఈజ్ లైక్ వెరీ క్లాసికల్ డాన్సర్. సో కూచిపూడి, భరతనాట్యం చేస్తుంది అమ్మాయి. సో షీ అండర్వెంట్ ఏ సర్జరీ. ఎక్సలెంట్ రిలీఫ్ వచ్చింది. సో యూజువల్ వాళ్ళ పేరెంట్స్ అందరూ మా దగ్గరకు వచ్చినప్పుడు అడిగేది, సార్ మళ్ళీ డ్యాన్స్ చేయగలదా, మళ్ళీ నాట్యం చేయగలదా, లేకపోతే స్టేజ్ మీద డ్యాన్స్ చేసేటప్పుడు కింద ఏమైనా పడుతుందంటే యూజువల్గా అటువంటివి జరగవు. బట్ ఇట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ వీ మేక్ షూర్ దట్ వీ గివ్ 99.9% సక్సెస్ స్టోరీ. సో డోంట్ నెగ్లెక్ట్ knock knees for your child, get it evaluated, and if it is severe then we need to do surgery.